మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి వాళ్ళని సజీవులకు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సిల్వ మీద పలికిన మాటలు ధ్యానిస్తా ఉన్నాము. దాదాపుగా 3 మాటలు ముగించాము. హృదయకాలము సిల్వ మీద పలికిన 4వ మాటను ధ్యానించబోతా ఉన్నాము. యేసు ప్రభు సిలువ మీద పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము, అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఈ 4వ మాట రాయబడి ఉన్నది. యేసు ప్రభు మొదటి 3 మాటలు చూసినట్టయితే అక్కడున్న ప్రజల గురించి మాట్లాడాడు. 4వ మాట నుంచి యేసు ప్రభు తన వ్యక్తిగతంగా తండ్రితో మాట్లాడుతూ ఉన్న సన్నివేశాన్ని ధ్యానించబోతా ఉన్నాము. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. అలాగే శిలువ మీద వేలాడుతున్న సమయంలో మరి కుడివైపు ఎడమవైపు ఇద్దరు దొంగలు వేలాడదీసినప్పుడు ఒక దొంగ యేసు ప్రభుని చూసి, తండ్రి మరి నీ యొక్క రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని యేసు ప్రభుతో వేడుకొనగా యేసు ప్రభు 2వ మాట పలికాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయంగా చెబుతున్నానని మాట జ్ఞాపకము చేశాడు. అలాగే 3వ మాట చూసినట్టయితే మరియమ్మ గురించి యేసు ప్రభు పలికిన మాట. మరి ఎప్పుడైతే మరియమ్మ ఆ ఒక శిలువ మరణం దగ్గర యేసు ప్రభు మరణిస్తున్న సమయంలో ఆ శిలువ దగ్గర ఉన్నప్పుడు మరియమ్మను చూసి, మరి అలాగే తన ప్రేమించే ప్రియకు శిష్యుడైన యోహానును చూసి, మరి ఇద్దరిని చూసి మాట్లాడిన మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహానుని చూపించాడు. అలాగే యోహాన్ని చూసి ఇదిగో నీ తల్లి అని యోహానుకు మరి యేసు ప్రభు ఒక తల్లిని అప్పచెప్పాడు. 4వ మాట చూసినట్టయితే మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చూసినట్టయితే, ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. ఇదే మాట కూడా చూసినట్టయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో కూడా 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 4వ మాట నుంచి మనం చూసినట్టయితే శిలువ మీద పలికిన 7 మాటలు, 3 మాటలు అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి మాట్లాడాడు. 4వ మాట నుంచి యేసయ్య తన వ్యక్తిగతంగా తండ్రితో మాట్లాడుతున్న మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి అనే మాట. మనం ఈ మాట ప్రభు యేసుక్రీస్తు యేసు ప్రభుని ప్రశ్న అడుగుతలేడు, కానీ ఈ యొక్క మాట మనం చూసినట్టయితే మనం కీర్తనలు 22వ కీర్తన చూసినట్టయితే కీర్తనలు 22వ కీర్తన మొదటి వచనంలో చూసినట్టయితే దావీదు కీర్తన 22వ అధ్యాయము మొదటి వచనంలో కూడా ఈ మాట ఇక రాయబడి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 22వ కీర్తన మొదటి వచనం, నా దేవా నువ్వెలా నన్ను విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వనిని వినక నువ్వెలా దూరంగా ఉన్నావు అనే ప్రశ్న ఇక్కడ. ఈ యొక్క 22వ కీర్తనలో ఈ యొక్క మాట యేసు ప్రభు మరి 4వ మాటలో నెరవేర్చబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 22వ కీర్తన మొదటి వచనము మనం చూసినట్టయితే మత్తయి సువార్త మరి 27వ అధ్యాయము 46వ వచనము, మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట నెరవేర్చబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 22వ కీర్తన, నా దేవా నువ్వు ఎలా నన్ను విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వనిని వినక నువ్వెలా దూరంగా ఉన్నావు. యేసు ప్రభు దేవాది దేవుడు ఆ శిలువ మీద పలుకుతున్న 4వ మాట, తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చేయి విడవడానికి ఇష్టపడి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథంలో చూసినట్టయితే 53వ అధ్యాయంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయము అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభుని ఆ శిలువ మీద వేలాడుతున్న సమయంలో లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా యేసయ్య లోకానికి వచ్చాడనే సత్యం మనం అందరికీ తెలిసిన మాట. మరి ఆ సమయంలో మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం, అతడు నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు మరి కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక చేయి అక్కడ వదిలివేశాడు. కారణం ఏంటంటే లోక పాపములను మోసుకునే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ప్రతి మానవుని యొక్క పాపము కొట్టివేయబడాలి అంటే యేసయ్య రక్తము చిందించబడింది ఆ సమయంలో.
యేసయ్య రక్తం ద్వారా ప్రతి ఒక్క మానవుని యొక్క పాపం కొట్టివేయబడింది కాబట్టి ఆ సమయంలో దేవాతి దేవుడు తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చేయిని విడిచి ఆ చేయిని వదిలివేశాడు. అప్పటి వరకు యేసయ్యతోనే ఉన్న తండ్రి అనే దేవుడు ఈ 3 మాటలు పలికినప్పుడు మరి తండ్రి అయిన దేవుడు కుమారునితో ఉన్నాడు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగని గనుక వీరు క్షమించు అన్నాడు. రెండో మాట, మరి ఆ దొంగతో పలికిన మాట, నీవు నాతో కూడా నేడు పరదేశిలో ఉంటూ అనే మాట. మూడో మాట, మరియమ్మను చూసి మరి యేసు ప్రభు చెప్తున్న మాట, తన ప్రేమించిన శిష్యుడైన యోహానును చూసి ఇదిగో నీ కుమారుడు అని మరి మరియమ్మను ఆ యోహానుకు అప్పచెప్తా ఉన్నాడు. యోహానును చూసి ఇదిగో నీ తల్లి అని అక్కడే యేసు ప్రభు తన బాధ్యతని గుర్తెరిగి ఆ బాధ్యతను నెరవేర్చి ఉన్నాడు. ప్రియదేవుని సంగమా, దేవుని ప్రజ 4వ మాటకు రాగానే వ్యక్తిగత మాట. తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక చేయి వదిలేయడం ద్వారా దేవాది దేవుడు పలుకుతున్న మాట, నా దేవా నువ్వు నన్ను చేయి ఎందుకు విడిచితివి అనే మాట పలికి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలగజేసిన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అతడు తన అపరాధ బలిగా అతని సంతానం చేయొచ్చు. మరి యేసు ప్రభు దేవాది దేవుడు ఆ సమయంలో మరి తండ్రితో పలుకుతున్న మాట, నా దేవా నువ్వు నా చేయి ఎందుకు విడిచితివని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాట మీద కొన్ని అంశాలు హృదయ కలవని మీతో మాట్లాడాలని ప్రభు పేరట ప్రేరేపించబడి ఉన్నాను. మొదటిగా చూసినట్టయితే జీసస్ వాజ్ నాట్ క్వశ్చనింగ్. యేసు ప్రభు ప్రశ్న ఇస్తున్నాడు, కానీ యేసు ప్రభు దేవాది దేవుడు మరి తండ్రితో ఆ ఎడబాటును అనేది తట్టుకోలేకపోయినాడు. అప్పటి వరకు తండ్రి అయిన దేవుడు తోడుండగా, అప్పటి వరకు తండ్రి అయిన దేవునితో కలిసి ఉండగా, మరి ఆ ఎడబాటు లోకము నుండి మరి దేవాతి దేవుడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన తర్వాత చివరి క్షణాలలో మరి దేవాది దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారునికి చేయి విడిచిపెట్టడానికి ఇష్టపడి ఉన్నాడు. ఆ ఎడబాటు అనేది తట్టుకోలేకనే ఆ బిగ్గరి స్వరముతో పలికిన మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 4వ మాట, ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లమా సబక్తాని బిగ్గరగా కేక వేసాను. ఆ కేక ఎలా ఉన్నదంటే బిగ్గరగా శరీరంలో, ఆ సమయంలో శరీర మాంసమంతా కూడా రక్తము ముద్దగా మారిపోయిన సమయంలో ఆ సమయంలో ఎక్కువగా బ్రీత్ తీసుకొని పలికిన మాట, ఎక్కువగా మరి ఆ ఒక సమయంలో దేవాది దేవుడు ఆ శిలువ మీద వేలాడుతూ భూమికి ఆకాశం మధ్యలో వేలాడుతుండగా మరి ఎక్కువగా గాలిని పీల్చుకుంటూ పలికిన మాట, బిగ్గరగా పలికిన మాట, దేవుని అడుగుతా ఉన్న మాట, నా దేవా నువ్వు నా చేయి ఎందుకు విడిచితివి అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలి ఏలి లమా సబక్తాని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అని అర్థము. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ చివరి క్షణంలో మానవులంగా మనం ఎలా జీవిస్తున్నామో ఆ ఒక సమయంలో యేసు ప్రభు జీవిస్తూ ఆ చివరి క్షణాలలో శరీరం అంతా కూడా రక్తపు బుద్దగా మారిపోయినదే. ఆ సమయంలో పలికిన మాట, నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అనే మాట బిగ్గరగా కేక వేసి ఉంటాడు. మనం చూసినట్టయితే ఈ మాట పలుకుతున్నప్పుడు యేసయ్య దేవాది దేవుని ప్రశ్నిస్తున్నాడు, కానీ తన ఒక ఎడబాటును అనేది తట్టుకోలేకపోయినాడు. యేసు ప్రభు జన్మించిన మొదలుకొని ఆ 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్యలో ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు కుమారునికి తోడై ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా ప్రార్థన చేస్తాడు దేవాతి దేవుడు. మొదటగా తన గురించి ప్రార్థన చేస్తాడు, తర్వాత శిష్యుల గురించి ప్రార్థన చేస్తాడు, తర్వాత రాబోయే మరి విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తాడు, ఫ్యూచర్ జనరేషన్ గురించి ప్రార్థన చేస్తాడు. అప్పటి వరకు దేవాది దేవుడు తండ్రితో ఏకమై ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క శిలువ మరణంలో ఈ యొక్క 4వ మాటకు వచ్చినప్పుడు దేవాది దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక చేయి విడుదలేశాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హి వాజ్ కోటింగ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ Psalms 22. కీర్తనలో 22వ కీర్తన మొదటి వచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఆ సమయంలో 22వ కీర్తనలో రాయబడిన మాట మనం చూసినట్టయితే 22వ కీర్తనలో
మొదటి వచనంలో రాయబడిన మాట ఇది నెరవేర్చబడి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. 22 కీర్తన మొదటి వచనాన్ని దేవాది దేవుడు ఇసుక శిలువ మరణంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుని ప్రజలరా, నా దేవా నీవు నన్ను ఎలా విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తదానిని వినక నువ్వు ఎలా దూరంగా ఉన్నావు అన్నమాట. 22 కీర్తన మనం చూసినట్టయితే దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తన మొదటి వచనము యేసు ప్రభు శిలువ మీద పలికిన 4వ మాట ఆధారం చేసుకుని పలికిన మాటగా ఉన్నది. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, 22 కీర్తన మొదటి వచనాన్ని, అలాగే మార్కు సువార్త 15:34, అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 27:46 వచనము ఈ మాట నెరవేర్చబడినట్టుగా యేసయ్య పలుకుతున్న మాట, నా దేవా నువ్వు నా ఎందుకు విడిచితివి అనే మాట పలికి ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గమ దేవుని ప్రజలరా, ఆ సమయంలో యేసు ప్రభు ఈ లోక పాపములంతా కూడా తను మోస్తున్న సమయంలో యేసు ప్రభు మొదటగా జీసస్ వాజ్ నాట్ ఎ క్వశ్చనింగ్ టు ద గాడ్, హీ వాజ్ కోటింగ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద Psalms 22:1. అలాగే మూడోది చూసినట్టయితే లోక పాపంలో అంతా కూడా యేసు ప్రభు తన మీద వేసుకొని ఆ చివరి మాటలలో 4వ మాట పలికి ఉన్నాడు, నా దేవా నువ్వు నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, ఏ డీప్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద అగష్ he felt when he took on the sins of the world. లోక పాపంలోని మోస్తున్న దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ సమయంలో 4వ మాటలో లోక పాపం అంతా కూడా తన మీద వేసుకున్నాడు. ప్రతి ఒక్క మానవుని యొక్క పాపము యేసయ్య మీద వేసుకుని యేసయ్య పలికిన మాట 4వ మాట, నా దేవా నువ్వు నా చెయ్యి ఎందుకు విడిచితివి అని పలికిన మాట. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, when he took on the sins of the world, లోక పాపములంతా కూడా యేసయ్య భుజాల మీద మోయబడిందే. మానవుని యొక్క శరీరంగా మనం ఎలా ఉన్నామో మన అలాంటి శరీరము లోక పాపం అంతా కూడా యేసయ్య తన మీద వేసుకొని పలుకుతున్న మాట, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని బిగ్గరగా కేక వేసిడ్డాడు. ప్రియ దేవుడి సగ్గమా దేవుడి ప్రజలరా, అలాగే చూసినట్టయితే ఆ ఎడబాటు అనేది తండ్రితో 4వది చూసినట్టయితే when he cursed him to be separated from his father. ఆ సమయంలో తండ్రితో ఎడబాటు అనేది తట్టుకోలేకపోయినాడు. ప్రభు యేసు క్రీస్తు జీవించిన కాలమంతా కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు యేసు క్రీస్తుకు తోడై ఉన్నాడు. ప్రతి సమయం దొరికినప్పుడు, ప్రతిరోజు ఉదయకాలంలో ఇంకా చీకటిగా ఉన్నప్పుడే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసేవాడు. యేసయ్య జీవించిన కాలంలో తండ్రితో ఏకమై ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే శిలువ మరణంలో 4వ మాటకు వచ్చినప్పుడు ఆ ఒక సమయంలో విచ్ ఈస్ కాస్డ్ హిమ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ ఫాదర్, దేవునితో విడబడుట, ఎడబాటు, తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క చేయి వదిలేశాడు. లోక పాపంలో మోసుకునే దేవుని యొక్క గొర్రెపిల్లగా వచ్చిన యేసయ్య ఆ 4వ మాట పలుకుతున్న సమయంలో తన మీద పెద్ద భారముతోనే పలికిన మాట ఇదే, బిగ్గరగా పలికిన మాట. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, మరి తండ్రితో ఎడబాటు అనేది తట్టుకోలేకపోయినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం చూసినట్టయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము, కొంతము దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థన చేశాను. ఒకనొక సందర్భంలో యేసు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు, ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు అడిగాడు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించుము, అయినా కానీ నా ఇష్టము కాదు నీ చిత్తము నెరవేర్చమని ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలది, ఈ మాట మనము మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో చూస్తాము. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా ఇద్ద నుంచి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్త ప్రకారము కానిమని ప్రార్థించెను.
అంటే యేసు ప్రభు మరణం గురించి ప్రార్థన చేశాడు. ఎట్టి మరణం పొందబోతున్నాడో యేసు ప్రభుకు తెలుసు కాబట్టి ఆ గిన్నెను సాదృశ్యముగా చేసుకున్నట్టయితే యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఈ మరణం నుంచి నీకు సాధ్యమైతే నన్ను తప్పించు, అయినా కానీ నా ఇష్టము కాదు కానీ నీ చిత్తము నెరవేర్చమని ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసాం. మొదటి మాట యేసు ప్రభు తండ్రి అయిన దేవుని ప్రశ్నించటలేదు, కానీ అలాగే రెండోది కీర్తన 22 జ్ఞాపకం చేశాడు. మూడోది లోక పాపములన్నీ కూడా తన మీద వేసుకొని బిగ్గరగా పలికిన మాట, తండ్రి దేవా నా చేయి నువ్వు ఎలా విడిచితివి అనే మాట. నాలుగోది చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ఎడబాటు, తండ్రితో ఎడబాటు అనేది తట్టుకోలేకపోయినాడు. ఐదోది చూసినట్టయితే మరి దిస్ వాజ్ వాట్ జీసస్ did as he prayed to God in the garden to take the cup from him. మరి నీకు సాధ్యమైతే గిన్నెను నా నుంచి తొలగించమని ప్రార్థన చేశాడు. తర్వాత ఏమన్నాడంటే నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారం నెరవేర్చమని ప్రార్థన చేశాడు. అలాగే చూసినట్టయితే ఆరోది చూసినట్టయితే ఫిజికల్గా మానవునికి శరీరంగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో ఆ ఒక శ్రమ అనేది అరబుల్గా ఉన్నది, అంటే చాలా భయంకరంగా ఉన్నది. ఒక దిక్కు శరీరం అంతా కూడా రక్తం అంతా కూడా కారిపోయినది, శరీరం అంతా కూడా రక్తము ముద్దగా మారిపోయినది. ఆ సమయంలో ఫిజికల్గా మానవులుగా మనం ఉన్నాము. మనం చిన్న నొప్పినే తట్టుకోలేకపోతామే. అంత నొప్పిని, అంత గొప్ప ఆ సమయంలో యేసు ప్రభు ఆ సిలువలో వేలాడుతున్న సమయంలో, భూమికి ఆకాశం మధ్యలో వేలాడుతున్న సమయంలో ఆ నొప్పి అనేది చాలా శ్రమ భరించడానికి దేవాది దేవుడు ఇష్టపడి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ద ఫిజికల్ agony was horrible and even worse was the period of the spiritual and separation from God. దేవునితో ఆ ఎడబాటు అనేది మానవుని యొక్క శరీరంగా జీవించిన సమయంలో అది తట్టుకోలేకపోయినాడు. ఆ ఒక సమయంలో ఆ ఒక ఎడబాటుని తండ్రితో అంతవరకు కలిసిన తర్వాత ఆ 4వ మాటలో నా దేవా నా దేవా నా చేందుకు విడిచితివి అని పలికిన మాటలో మరి ఫిజికల్గా శరీరంగా మానవుని యొక్క శరీరంగా దేవుడు ఉన్నాడు కాబట్టి అది తట్టుకోలేకపోయినాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు 7వది చూసినట్టయితే జీసస్ సఫర్డ్ ఇస్ ఎ డబుల్ డెత్ సో దట్ యూ వుడ్ నెవర్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ టు ఇంటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవునితో ఆ ఎడబాటు, అప్పటి వరకు దేవాది దేవునితో కలిసి ఉన్న యేసు ప్రభు ఆ చివరి క్షణాలలో ఆ ఎడబాటునది అది తట్టుకోలేకపోయినాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎన్నో సందర్భంలో ఎన్నో కోల్పోతూ ఉంటాము. చిన్నవి కోల్పోయినప్పుడే బాధపడతా ఉంటాము, దుఃఖపడతా ఉంటాము, శ్రమ వచ్చినప్పుడు తట్టుకోలేకపోతాము, కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేకపోతాం. కానీ యేసు ప్రభు ఆ శిలువ మరణంలో భూమికి ఆకాశం మధ్యలో వేలాడుతున్న సమయంలో మొదటి 3 మాటలు అక్కడున్న ప్రజలతో మాట్లాడాడు. 4వ మాట మాత్రము తన గురించి తండ్రికి విజ్ఞాపన చేశాడు. నా దేవా నా దేవా నా చేందుకు విడిచితివి అని బిగ్గరగా కేక వేశాడు. 4వ మాటలో ఒక విజయంతో కేక వేసినాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, లోక పాపమంతా కూడా తన భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్క మానవుని యొక్క పాపము నిత్యము ఆ కల్వరి శిలువలో వేలాడుతూ యేసు ప్రభు ఆ బిగ్గరగా ఆ 4వ మాట పలికాడు. అదొక విజయోత్సవంతో పలికిన మాట, అది ఒక గొప్ప ముగింపుతో పలికిన మాట, అది ప్రతి మానవునికి పాపము కొట్టివేయబడిన మాట, యేసయ్య పలికిన మాట. ఈ మాటను 4వ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మొదటి 3 మాటలు అక్కడున్న ప్రజలతో మాట్లాడాడు. 4వ మాట నుంచి యేసు ప్రభు ఆ చివరి 4 మాటలు తన గురించి మొరపెట్టుకొని పలికిన మాటలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరటి తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని కూడా దేవుడు బలపరిచి, అలాగే శ్రమలందు ఆనందించడం నేర్చుకోవాలి, శ్రమలందు దేవునితో నడవడం నేర్చుకోవాలి, శ్రమలందు దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి. శ్రమలందు మనం కూడా శ్రమలు కలిగినప్పుడు దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని దేవునిని మహిమపరిచి దేవుని ఘనపరిచే బిడ్డలుగా మనం జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తావు. ఇటు మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మీ హృదయాల్లో ఈ మాటలను దేవుడు బలపరచును గాక. ఆమెన్.
ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను ఆ సిలువలో 4 మాట ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రము తండ్రి ప్రభా. నా దేవా నా దేవా నా ఎందుకు విడిచితివని బిగ్గరగా మీరు పలికిన మాట, ఇది విజయోత్సవంతో పలికిన మాట తండ్రి ప్రభా. ఈ 4 మాటను బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి ప్రభా. వాక్యం విన్న బిడ్డలు కూడా వాక్యానుసారంగా తండ్రి నిన్ను గణపరిచి, నిన్ను మహిమపరిచి నాయన ప్రభా, నీతో పాటు ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, సిలువ మీద పలికిన 4 మాటను కూడా ముగించడానికి నీ కృప ద్వారా సహాయం చేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.